రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధానిని అప్పులు చేసి మరీ కట్టాలా, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని మాట్లాడుతున్నారు. ఆయన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పమ్మా. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అనే మాట మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రాజధాని అనుకోలేదు కదా. రాష్ట్రం కట్టిన తర్వాత, రాష్ట్రం అంటూ డెవలప్ అయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని ప్రాంతం అనేటటువంటిది, డెవలప్ అయిన ప్రాంతాన్ని రాజధానిగా నిరూపించుకుంటున్నారు. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది అదే. ఆయన 4 మాటలు మాట్లాడతాడు నాన్న, గంటకు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అతను. ఎందుకంటే అతను అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి అతను గెలవటానికి కోసం అమరావతి రాజధానిగానే ఉండాలి, నేను ఒప్పుకుంటాను అన్నారు ఆ రోజున. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా కాదు, 3 రాజధానులను మొదలు పెట్టారు. ఆ రాజధానిలో ఉన్న వాళ్ళు వేసులు అన్నాడు, ఇంకో జాతుల వాళ్ళు ఉన్నారు, ఇంకో జాతుల వాళ్ళు ఉన్నారు, అమరావతిలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అదొక మాట పురమాయించాడు. కానీ అమరావతి ఆయన అన్నట్లు కాదయ్యా, అందరూ రైతులు ఉన్నారు, మంచిది, అమరావతి రాజధానిగా ఉండటమే సవ్వని ఇప్పుడు మాట మార్చుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను ఉంటానన్నాడు. ఆయన ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు, ఆయనకి ఇవ్వలేదు కూడాను. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అసలు రాజధాని అవసరం లేదు, ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ రాజధాని అంటే 4 రకాల గంటకు ఒక మాట మాట్లాడే వాళ్ళని మనం అసలు నమ్మకూడదమ్మా.